పిపలాద మహర్షి కబంధిత్ మహర్షితో మాట్లాడుతూ సృష్టి క్రమంలో క్రమంగా సూర్యచంద్రుల ద్వారా కాలం, సూర్య పరిస్పందనమే కదండి కాలం అంటేను. సూర్యుడు క్రమక్రమంగా వెడుతూ ఉంటాడు, ఆయన తిరుగుతున్న దగ్గర నుంచి కాలం వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. కాలం ఆగితే బాగుండు అనుకుందామన్నా ఆగదండి అది. ఆయన ఆగద్దు, ఆయన చాలా వేగంగా పెడతాడన్నారు ఒక ఆయన. యోజనానాం సహస్రే ద్వేషతే ద్వేష యోజనే ఏకేన నిమిషార్ధేన క్రమమాణ నమోస్తుతే అన్నారు ఒక ఆయన. ఒక అర్ధ నిమిషానికి కొన్ని వేల మైళ్ళు ప్రయాణం చేస్తుంటూ ఉంటాడట ఆయన అన్నారు. అలాంటి వాడిని ఎవరు పట్టుకుంటారండి? మామూలు వ్యక్తి సూర్యభగవానుడు అంటే ఆయన దగ్గరికే మీరు వెళ్ళలేరు. అసలు వెళదామనుకుని ప్రయత్నం చేసినటువంటి జటాయువును సంపాతి వాళ్ళు రెక్కలు మాడిపోయి భూమిలో పడిపోయినారు. వాళ్ళకంటే బలవంతులు ఎవరుంటారు జగత్తులో? అందువలన ఒక దివ్యమైనటువంటి తేజస్సు, సామాన్య తేజస్సు కాదు. అలాంటి వారు పరివర్తనం వలన కాలం ఏర్పడుతోంది, దాన్ని తిథి నక్షత్ర రూపాదులతో మారుస్తున్నాడు చంద్రుడు. వాళ్ళిద్దరూ ఒకటే. ఆయన తేజస్సే చంద్రుల్లో ప్రవేశిస్తుంది అని మనకు వేదాల్లో కనపడుతోంది. ఈయన ఒకనొక అమ్మయమైనటువంటి ఉదకమయమైనటువంటి మండలం అని, ఆ సూర్యకిరణాలు ఆయనలో ప్రవేశించగానే ఆయన అమృతాత్మకంగా మారిపోతాడని, ఆయన కిరణాలేనండేవి. ఆయన కిరణాలే ఒక చంద్రరూపంగా మనకు కనపడుతున్నాయి. ఆయన జలమయంగా ఉంటాడట. అసలు దాంట్లోకి కిరణాలు భాషించంగానే అమృత రూపంగా మారిపోతాడట అని. ఆ క్రమక్రమంగా వారి వలన ఈ ఔషధులన్నీ కూడాను అమృతాత్మకంగా మారిపోతూ ఉంటాయి. అవన్నీ ప్రజాపతి స్వరూపమే. ఆ రూపంతోనే ప్రజాపతి సూర్యచంద్ర రూపంగాను, వారి వలన ఏర్పడినటువంటి కాలరూపంగాను, తద్వారా ఏర్పడినటువంటి ఓషధి రూపంగాను పరమాత్మే ఉన్నారు. ఆయన ఆహారం వారిదే, ఇది కానీ మంది కాదు. మనం ఇంచుమించుగా ఆయన స్వరూపాన్నే మనం ఆహారంగా తీసుకుంటున్నాం. ఆయనే లోపల ఉండి ఈ ఆహారాన్ని మళ్ళీ సమకూరుస్తున్నాడు మనకి. అంతా జగత్తులో చూస్తే అద్వైతమే మీకు భాషించాలి అనేటటువంటి అభిప్రాయంతో, అంటే అదేదో యుక్తితో మీకు బోధించాలనే ఉద్దేశ్యం కాదు. ఉపనిషత్తు బోధిస్తున్నటువంటి విషయాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం. ఇదేం తర్కశాస్త్రం కాదు. దానివలన మనం ఊహాపోహలు చేసుకోవడానికి అవకాశాలు ఇక్కడ ఏం లేవు. అందుకోసమని దానివలన వారు ఈ రకమైన భావన మనం చేసుకుంటూ ఉండాలి. ఆ రకంగా ఆహార పదార్థాలన్నీ కూడాను వారే అయినప్పుడు, అందుకోసమనే పంచాగ్ని విద్యని ఛాందోగ్యోపనిషత్తులో ఒకటి ఉంది. యోషావావగౌతమాగ్ని అనంటూ అక్కడ ఆదిత్యుడు ఒక అగ్ని, అట్లా పంచాగ్నులు అగ్నిస్వరూపంతో, అగ్ని ఆదిత్యుడు ఇద్దరు ఒకటే. ఇక్కడ కూడా ఎక్కువగా అదే చెబుతారు. ఆయన కూడా ఆదిత్యుడి కంటే వేరు కాదు. తర్వాత ఈ ఆహారాన్ని తిన్నటువంటి విషయంలో మళ్ళీ తిరిగి ఆదిత్యుడు లోపల అగ్ని రూపంతో ప్రవేశించి ఈ చంద్రుడుగా లభించి, తద్వారా చంద్రుడి వలన ఏర్పడినటువంటి ఆహార పదార్థాలని ఆయన మళ్ళీ పచనం చేసి లోపల ఆయన తిని దాన్నంతా తయారు చేసి మళ్ళీ తిరిగి సృష్టి క్రమంలో మనకి పరిపూర్ణ సహకారాన్ని అందిస్తున్నాడు అన్నమాట దానికి అర్థం. ఆ విషయం భగవద్గీతలో గీతాచార్యుడు అన్నారు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అన్నాడు. అత్త
అంటే తినేవాడు అని దానికి అర్థం సంస్కృత భాషలో. అద్యం అంటే తినతగినది, తినబడేది, ఇలాంటి అర్థాలు చెబుతారు. అంటే ఈ అగ్ని ఆయన ఈ ఆహారాన్ని తింటున్నాడు. మనం తిన్న పదార్థాన్ని ఆయన మళ్ళీ పచనం చేస్తున్నాడు, తింటున్నాడు. దాన్ని అంతటినీ కూడాను రసరూపంగా తయారు చేసి శరీరంలో బలాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని, పుష్టిని తయారు చేస్తున్నాడు. తద్వారా అష్టమధాతువు వీర్యం ఏర్పడుతోంది. తద్వారా మళ్ళీ జగత్తులో ఒకానొక అగ్నిలోనే, యోషాగ్ని, అగ్నిలోనే హోమాలు, ఇదంతా చూసినట్టే ఎట్లా ఉందంటే పంచాగ్ని విద్య అంతా సృష్టిక్రమాన్ని బోధిస్తుంది ఛాందోగ్యంలో. ఇది ఎలా బోధిస్తూ ఉంటుందో అది కూడా అలాగే చెబుతుంది అక్కడ. కాబట్టి ఇదంతా కూడా అగ్ని సోమాత్మకమిదం జగతం. ఈ అగ్ని సోములు ఇద్దరు కూడా చేస్తున్నటువంటి ఈ పని ఇదంతా కూడా ఆ రహస్యం మనకు తెలియాలి. వీళ్ళందరూ కూడా ప్రజాపతి కంటే వేరు కాదు అనే రహస్యం తెలియాలి. అప్పుడు నీకు సృష్టి వేరుగా వచ్చినా కూడా, సృష్టి ఉన్నా కూడా అద్వైతం బోధిస్తూనే ఉంటున్న పరిస్థితుల్లో సృష్టి నీకు వేరే ఉంటే నిన్నేం చేసింది అక్కడ? ఉండని నువ్వు అద్వైతమే చూస్తూ ఉండు ఎప్పుడు కూడాను. అద్వైతం నుండి నీ దృష్టి మరలించద్దు ఎప్పుడు కూడాను. ఆ దృష్టిలోనే ఉండు, ఆ రకంగానే దాన్ని అర్థం చేసుకుంటూ ఉండు. ఆ విషయం మనకు తెలియాలి అంటే ప్రశ్నోపనిషత్తు, ఛాందోగ్యం, ఇలా ఉపనిషత్ మర్యాదని విడిచిపెట్టి నీకు అద్వైతం నీకు బోధ కలగదు, నీకు జరిగేది కాదది. చాలా ఉపయోగించేటటువంటి విజ్ఞానం అంతా కూడా ఈ ప్రశ్నోపనిషత్తు చెబుతూ ఉంటుంది మనకి, తెలిసిందా? కాబట్టి అప్పుడు దీని ద్వారా ఆదిత్య రూపంతో ఉండి నేను ప్రజామే బహుధా కరిష్యత, వీరందరూ కూడా నా సృష్టి క్రమంలో ఉపయోగిస్తారు అని ఆయన అనుకున్నట్ట. అని పిప్పలాద మహర్షి ప్రజాపతి భావాన్ని, ఆయన ఆలోచనని సృష్టియాదిలో ఆయన ఎటువంటి ఆలోచన చేశాడో ఆ విషయాన్ని ఈ కబంధి మహర్షికి పిప్పలాద మహర్షి చెప్పారు. ఆదిత్యోహ వై ప్రాణో రయిరేవ చంద్రమా రయిర్వా ఏతత్సర్వం యన్మూర్తం చామూర్తం చ తస్మాన్మూర్తిరేవ రయిః అన్నాడండి ఈయన. ఏమోయ్ కబంధి అంటూ పిప్పలాద మహర్షి అన్నారు. మహర్షి ఆదిత్యో వై ప్రాణ, ఆయన ప్రాణస్వరూపుడయ్యా. ప్రాణస్వరూపుడా ఆదిత్యుడు? అవును. అంటే ఈ లోపల అధ్యాత్మంలో ప్రాణాపానం యానోదాన సమాన అనే వృత్తి విశేషాలతో ప్రాణవాయువు లోపల సంచరిస్తోంది. అది లేకపోయినట్టయితే ఈ శరీరం ఏమీ చేయలేదు. ఈ శరీరాన్ని రక్షిస్తుంది అది. ఆ శరీరానికి నశించిపోకుండా, కుళ్ళిపోకుండా, పాడైపోకుండా, దుర్వాసన లేకుండా మనకి రక్షకంగా ఉంటుంది వాయువు, లోపల ప్రాణవాయువు. మీరు చూడండి, మృత శరీరం ఒక రోజుకి 2 రోజుల కల్లా దుర్వాసనతో పాడైపోతుంది. మనం అక్కడ ఆ దుర్వాసన భరించలేము అసలు మనం. అట్లాంటిది మన శరీరం లోపల దుర్గంధం కూడా ఉండవచ్చు. అదేమిటి దుర్గంధం ఉండటం ఏంటి అంటే, మలమాంసాలు కూడా లోపల ఉన్నాయిగా. మూత్రం ఉంది, మాంసం ఉంది, పురుషం ఉంది. ఇవన్నీ బయటకు వచ్చినట్టయితే వాటిని నువ్వు ఆ గంధాన్ని, దుర్గంధాన్ని నువ్వు భరించలేవు. అటువంటి వాట్లు అవన్నీ కూడా లోపల ఉంటూనే ఉన్నాయి. ఉన్నా కూడా నువ్వు పైకి ఆ దుర్వాసన లేకుండా మంచిగాను బాగుంది అనుకుంటూనే నువ్వు తిరుగుతున్నావు. దానికి కారణం ఎవరో తెలుసా? వాయువే. ఆ రూపంతో ఉన్నట్ట. ఆదిత్యోహవై ప్రాణ, ఆ ఆదిత్యుడున్నాడే ఇక్కడ ప్రాణస్వరూపంలో ఉన్నాడు. అంటే ఆదిత్యుడు అంటే ప్రజాపతి అన్నమాట. ఆయనే ఇక్కడ ప్రాణస్వరూపంతో ఉన్నాడు అన్నాడు. కొంతమంది ఆహారం ఇచ్చేటప్పుడు, మొట్టమొదట్లో భోజనాన్ని చేసేటప్పుడు ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, యానాయ స్వాహ అని వాయువుకి ఆహారం హోమం చేస్తున్నట్టుగా భోజనం చేస్తుంటారు. మీరు చూశారో లేదో?
కొంతమంది ఈ ఉపనయన సంస్కారాలు ఇలాంటివన్నీ అయిన వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు. అది కొంతమందికి తెలియకపోవచ్చు, కొంతమంది తెలియచ్చు. చేసేవాళ్ళకు కూడా ఈ రహస్యం తెలియకపోవచ్చు. అంటే వాళ్ళు ఆ ప్రాణస్వరూపంగా ఉండేటువంటి ఆయన ఆదిత్యుడికి వాళ్ళు హోమం చేస్తున్నారన్నమాట. అదేమిటబ్బా, మన కోసమనే ఆహారం చంద్రుడు సూర్యుడు కాలరూపంగా మారిపోయి ఆహారం తయారు చేసి మీకు రోజు భోజనం ఏర్పాటు చేశారే, అన్నం, గోధుమ, అలాగే మాంసం, గారెలు, బూర్లు వగైరా పదార్థాలు, అలాగే క్షీరం, అలాగే దధి, ఆజ్యం, గవ్యం, గోవుల ద్వారా అవి గడ్డి తిని మనకు విలువైనటువంటి పదార్థాలను ఇస్తున్నాయి. అదంతా కూడా ఆ వ్రీహులు కూడా పరమాత్మ స్వరూపాలే. అలాగా నువ్వు ఆలోచించాలన్నమాట. అత్తా చరాచర గ్రహణాత్ అనేది బ్రహ్మసూత్రంలో సూత్రం. విచారించాలి, అక్కడ కూడా చెబుతారు ఈ రహస్యాలన్నీ కూడాను. ఇలా పరిశీలించినట్టయితే నువ్వు అధ్యాత్మ విద్యలో బ్రహ్మసూత్రాలు కానీ, భగవద్గీత కానీ, మరి ఉపనిషత్తులు కానీ అద్వైతాన్ని పరిపూర్ణంగా బోధిస్తున్నాయన్న సంగతి నీకు స్పష్టంగా అర్థమవుతుంది. నీకు భాష్యకారుడు చెప్పినటువంటి రహస్యం తెలియని నాడు ఇదేదో వాళ్ళేదో చెప్పుకుంటున్నారు, మనకు అర్థం కావట్లేదని అనుకుంటాం. అందుకోసమనే పిప్పలాది మహర్షి దగ్గరికి 6 మహర్షులు ఒకేసారి ఏకంగా బ్యాగులు తీసుకొచ్చేసారు. మకాం పెట్టుకుంటున్నారు. ఏమిటన్నాడు, ఎంతమంది ఎందుకు వచ్చారు ఇక్కడికని అడిగాడు ఆయన. ఏదోనండి, ఇక్కడ ఏదో మీరు ఏదో పరబ్రహ్మని గురించి, పరవిద్యని గురించి చెబుతారని క్లాస్ పెట్టారని విన్నామండి. మీరు ఏం చదువుకున్నారు ఏంటి అంతకుముందు అడిగాడు. అపర విద్యలో మేము ఎంఏ పిహెచ్డీ అండి అన్నారు వాళ్ళు. అబ్బా, ఓహో అలాగా, అయితే అయింది. కానీ అయినా కూడా ఎంట్రన్స్ ఉంటుందన్నారు ఆయన. మళ్ళీ పరవిద్య దగ్గరికి మళ్ళీ ఇంకో ఎంట్రన్స్ పెడతామన్నారు. ఏమిటని అడిగాడు. 1 సంవత్సర కాలం ఇక్కడ మీరు మాట్లాడకుండా కూర్చోవాలి, అప్పుడు చూస్తాను మిమ్మల్ని అన్నాడు ఆయన. ఇదేంటారు బాబు, ఇదే ఎంట్రన్స్ ఇట్ట పెట్టాడినా? అంతే, అంత తేలిగ్గా చెప్పరు నీకు అది. ఎందుకంటే నీకు అధికారం లేకుండా నేను చెప్పాననుకో, నేను చెప్పడం అనవసరం, నువ్వు వింటం అనవసరం, నువ్వు వేళాకోళం చేస్తావు, ప్రపంచకంతా హాస్యాస్పదంగా ఉంటుంది. నీకు ఉపయోగించదు, నాకు ఉపయోగించదు. అందుకోసం ఆగు, కొద్ది రోజులు ఆగు అన్నాడు ఆయన. అట్లా ఇక్కడ కూడా మరి మనం ఈ సృష్టిలో ఆదిత్యుడు ప్రాణస్వరూపంలో లోపల ఉన్నాడు. ఆయన కోసం వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రాణాయ స్వాహ అని ఆయనకి ఇస్తున్నారు. మనకి ఆహారం వీళ్ళు పెడితే వీళ్ళేమో ఆదిత్యుడికి ఇస్తున్నారండి. ఓ ఇంటికి భోజనానికి పిలిచారు వాళ్ళ ఇంటికి వెళ్ళాం. పాపం వాళ్ళు ఎంతో శ్రద్ధాశక్తులతో ఏమిటో అవి ఇవి చేసి అక్కడ పెట్టారు. వీడేం చేస్తున్నావు, నువ్వు తినవయా అంటే నేను ప్రాణవాయువుకి ఇస్తున్నానండి అంటే మొట్టమొదటి ప్రాణాయ స్వాహ అంటాడేటి. స్వస్మై స్వాహ అనద్దు, నా కోసం నేను ఆత్మనే స్వాహ, చక్షుషే స్వాహ, శ్రోత్రాయ స్వాహ, వాచే స్వాహ, శరీరాయ స్వాహ, పుష్టి స్వాహ అనద్దురా. అట్లా అంటల్లా అదేమిటో తెలియదు. మీరంతా ఆగండి అంటున్నాడు, ఇటు ఔపోసన ఇట్లా పెట్టాడు, ఇట్లా తిప్పాడు, ఏమిటో ఎక్కడి నుంచి మాకు చేయి పుచ్చుకొని ఇట్లా ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ అంటున్నాడు. అది ఎవరు చెప్పారా నీకు? పిప్పలాద మహర్షి చెప్పాడు. ఇదిగో ఇక్కడ అన్నాడు, ఆదిత్యోహవై ప్రాణో రైరేవ చంద్రమా అన్నాడు. రైరేవ చంద్రమా అన్నాడు ఏంటండి అని అడిగాడు కబంధ మహర్షి పిప్పలాద మహర్షిని. అంటే రై శబ్దానికి అర్థం మామూలుగా సంస్కృత భాషా మర్యాదలో ధనము అని అర్థం. ఏమిటి నీ ధనం అని అడిగాడు. ప్రాచీన కాలంలో ధనం ఏమిటి తెలుసా అండి? అసలు వారికి భూమి, గోవులు, ధాన్యం, పంట, ఇదంతా ధనం. ఇప్పుడు మనం ధనం అంటే వేరే ఏదో ధనం అంటే డబ్బు ఏదో బ్యాంకులో నిల్వ, అది ఏదో చెప్తున్నాం మనం. కానీ వాళ్ళు అలా అనరు. గో సమృద్ధి. ఎందుకంటే ఆ గోవులు తినటం కోసమని భూమిలో ఘాసం, గడ్డి, కావాల్సినటువంటి పదార్థాలు అలా గోవులకు వేసినట్లయితే
అవి పాపం తినేది గడ్డి. నువ్వు అన్నమా గడ్డి అది తింటున్నావు అంటూ తిడతావు చూసారా. అలాంటి దాంట్లో గడ్డి చాలా తేలిక పదార్థం అని మనం అందరం హేళన చేస్తాం. అదే తింటాయి గోవులు. తిని ఎంత విలువైనటువంటి ప్రయోజనం మనకు సమకూరుస్తాయో చూసావా. పాలు, అబ్బో దాని మంచి బలం వస్తుంది అని మనకు చెబుతూ ఉంటుంటారు. అందరూ కూడా పాలు తాగితే మంచి బలం వస్తుందండి అంతా చెబుతారు, డాక్టర్లు చెబుతారు, మనకు కూడా తెలుసు. దాంట్లోంచి పెరుగు, అబ్బో అసలు అది ఇంకా బలకరమైనటువంటిది. మహేంద్ర యదధి వేదాల్లో ఇష్టి చేసేటప్పుడు యాగాల్లో దేవేంద్రుడికి ఆయనకి దధి అంటే చాలా ఇష్టం. పాలిస్తే పెద్దగా పుచ్చుకోడు. ఆయనకి ఎంతసేపు మంచి పెరుగు ఉందా లేదా అని చూసుకుంటూ ఉంటాడు. మన వాళ్ళు కూడా పెరుగు భోజనం అంటే మంచిగా ఆనందిస్తారు. అంతకంటే ఇంకా గొప్పది ఉంటే చూసారు నవనీతం. దీంట్లోంచి మళ్ళీ మధిస్తే వెన్న. అబ్బో మనకు భాగవతం, కృష్ణ పరమాత్మ వెన్నం, అబ్బో బృందావనం అంతా వెన్నే, తెలుసుగా మీకు. అది ఇంకా సారం అన్నమాట. ఇంకా దాంట్లోంచి కూడా మరో సారం ఏంటి అంటే ఆజ్యం. అబ్బా ఇంత విలువైనటువంటి పదార్థాన్ని అసలు నెయ్యి తాగితే అది కనుక అరిగితే వాడికి మంచి బలం. బాగా పూర్వీకులందరూ కూడా అటువంటి ఆహారం, బలకరమైన ఆహారం అంటే ఆజ్యంతో అన్నీ కూడా చేసుకునేవాళ్ళు. వాళ్ళు మంచి పుష్టిగా ఉండేవాళ్ళు. అలా అటువంటి పుష్టినిచ్చేటటువంటిది గోవులు. అవి తినేది ఏమిటంటే ఘాసం, గడ్డి. చూసారా, అత్యంత అల్పమైన దాంతో నీకు విలువైనటువంటి పదార్థం వస్తుంది. అదే నీకు ధనం మరొకట. ఏది బలం వచ్చి ఆహారానికి మనకు ఆనందాన్ని తృప్తినిచ్చేటటువంటిది ఏదైతే ఉంటుందో ధనం, అదిగో అది ధనం, ముఖ్యమైన ధనం. రూపాయలు బాగా మూట కట్టాడు, అవన్నీ నువ్వు తింటావా రూపాయలు? దానివలన ఆహార పదార్థాలు కొనుక్కొని తెచ్చుకుని తింటున్నాం మనం, అది కదా ధనం అంటున్నాము. అలాగే భూమి, దాంట్లోంచి ఎన్ని ఔషధులు వస్తున్నాయో, ఎంత పంట పండుతోందో, ఇదంతా కూడా ధనమే. రై శబ్దం చేత రైరేవ చంద్రమా అన్నారు ఇక్కడ. చంద్రుడే మనకి ధనము అని అర్థం అన్నమాట. ఆయన ఔషధుల్ని సృష్టిస్తాడు. ఔషధీనాం అధిపతి. ఆ చంద్రకిరణములు ఆయన అవి ఔషధుల్లో ప్రవేశించి ఎంతో మధురమైనటువంటి అమృతప్రాయంగా మనకి అవన్నీ కూడాను వస్తుంటూ ఉంటాయి. అదే మనకు ధనం అన్నాడు. ఆదిత్యోహో వై ప్రాణ. ఆదిత్యుడు ప్రాణస్వరూపం అంటే అత్త అన్నమాట, తినేవాడు దానికి అర్థం అన్నమాట. ఈ లోపల మనం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ అని మొట్టమొదట్లో మనం ఆహారం తినేటప్పుడు ఇట్లా తింటున్నాం. కొంతమంది అగ్నిలో హోమం చేసి ఆ తర్వాత భోజనం చేస్తారు. కొంతమంది అగ్నయే స్వాహ అని అగ్నికి హోమం చేస్తారు. కొంతమంది భూమి మీద కొంత ఆహారం అలా దేవతలకు సమర్పించి తర్వాత తింటారు. ఏదైనా ఇలాంటి విధానాలన్నీ కూడాను కనపడుతున్నాయి. అంటే అర్థం ఏమిటి? ఈ భూమి అది మనకిచ్చినటువంటి ఆహారాన్ని నీకు నేను సమర్పిస్తూ మిగిలినటువంటి దాన్ని నేను తింటున్నాను అని కృతజ్ఞత చెబుతున్నాం అన్నమాట. అయితే ఇక్కడ నాకు ఒక అనుమానం ఉంది. అది ఏమిటంటే భగవద్గీతలో అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అని ఉంది. ఆయన వైశ్వానర స్వరూపంతో అగ్ని లోపల ప్రవేశించి నువ్వు తిన్న పదార్థాన్ని అంతటినీ కూడాను మళ్ళీ పచనం చేస్తున్నాడు అని అన్నారు. నేనే పచనం చేస్తున్నాను, వైశ్వానర స్వరూపంతో ఉన్నాను అని కృష్ణ పరమాత్మ భగవత్ స్వరూపంగా మాట్లాడిన మాట. ఆ పని కనుక ఆయన చేయకపోయినట్టయితే మీరు ఏమైపోతారో తెలుసా? పెట్టిన అన్నం, తిన్న అన్నం లోపల అలాగే ఉంటుంది. వాడికి మధ్యాహ్నం అక్కర్లేదు, రాత్రి అక్కర్లేదు, రేపు అక్కర్లేదు, ఎల్లుండి అక్కర్లేదు, ఇంతే సంగతులు. ఏమిటంటే ఆకలేదు. లోకంలో అంటుంటారు ఆకలేదండి, ఏమిటోనో తినాలి లేదు నాకు అసలు అంటుంటారు. అంటే జఠరాగ్ని మందగించిపోయిందనమాట. మందాగ్ని, దాన్ని మందాగ్ని అంటారు సంస్కృత భాషలో. ఆయుర్వేద వైద్యులు అందరూ చెబుతారు వీడు మందాగ్ని అండి అంటారు వాడిని.
అంటే జఠరాగ్ని మందగించింది, తగిన రీతిలో పచనం కావటం లేదు, మిగిలిపోతుంది అని తద్వారా వ్యాధులు వగైరా వాడు చెబుతారు, చాలా కబుర్లు చెబుతారు వాడు. అందువలన నేను అనుకుంటున్నాను ఆ అగ్నికి హోమం చేస్తే బాగుంటుందేమో. వీళ్ళు ఈయన ప్రాణాయ స్వహ అంటున్నారంటే అగ్నయ స్వహ జఠరాగ్నయ స్వహ అని పుచ్చుకుంటే బాగుంటుందేమో నాకు ఉంది మనసులో. చాలా రోజులు మట్టి అనుకుంటున్నాను నేను ఈ విషయం. ఎందుకని మరి వేదాల్లో ప్రాణాయ స్వహ అని ఇచ్చారో ఏమిటో తెలియదు. అందరూ ప్రాణాయ స్వహ అని పుచ్చుకుంటున్నారు. ఎవరైనా కొంతమంది అయినా జఠరాగ్నయ స్వహ అని పుచ్చుకుంటున్నారా అని అడిగితే ఎవరు చెప్పట్లే నాకు. ఓహో, నీకు సరిగ్గా అర్థం కాల విషయం అయితే. ఏమిటని అడిగా. ఆ ప్రాణమే అగ్నిస్వరూపం ఉన్నాడు, చూసుకో ఇక్కడ అంటే ఆదిత్యోహవై ప్రాణ అన్నాడు. అగ్ని ప్రాణం అనలేదే, ఆదిత్యోహవై ప్రాణ అన్నాడు. ఆదిత్యుడు ప్రాణమే అన్నాడు. ఆదిత్యుడు అగ్ని ఒకటేనయ్యా, నీకు తెలియదు అసలు. నీకు తైత్రీయం వేదాన్ని చదువుకోవాలి నువ్వు అసలు. ఓహో, అది కూడా ఉందా అని అడిగాడు. లేకపోవడం ఏమిటి, ఆయన సాయంకాలం వెళ్ళిపోయేటప్పుడు ఆదిత్యుడు అగ్నిలో ప్రవేశించి వెడతాడని వేదాల్లో ఉందండి. అగ్నిం వావాదిత్య సాయం ప్రవిశతి తస్మాదగ్నిర్దూరాన్నక్తం దృశే ఉభే తేజస్వీ సంపద్యేతే ఉజ్జంతం వావాదిత్యమగ్నిర్ను సమారోహతి తస్మాత్ ధూమ ఏవాగ్నేర్దివా దృశే అని ఉందండి ఒక చోట. ఏమిటి దానికి అర్థం అంటే అగ్నిం వావ ఆదిత్య సాయం ప్రవిశతి, సాయంకాలం వెడుతూ ఆయన అగ్నిలో ప్రవేశించి వెళ్ళిపోతాడట సూర్యభగవానుడు. ఆయన ఎక్కడికి వెడుతున్నాడు అని అడిగితే కొంతమంది ఏమిటో ఏదో పశ్చిమ సముద్రంలో దూకాడు అని కొంతమంది చెబుతారు. ఏమిటో నాకు తెలియదు, కానీ నేనేం చూడలేదు, ఏదో అనుకుంటుంటారు. సరే వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, మనకెందుకు నేను ఊరుకున్నాను. కొంతమంది అంటారు ఏదో చెప్తారు ఆయన గురించి, నాకైతే తెలియలేదు. వేదాలు మాత్రం ఏం చెబుతున్నాయంటే ఆయన అగ్నిలో ప్రవేశించి సాయంత్రం పూట వెళ్ళిపోతున్నాడు అన్నాడు. నువ్వు చూసావా అని అడిగా నేను. చూడలేదు, కానీ రాత్రిపూట అగ్ని ఎంతో గొప్ప తేజస్సుగా ప్రకాశిస్తూ ఉంటాడు. మధ్యాహ్నం పూట పగటిపూట లేని తేజస్సు ఈయనకి అమాంతంగా ఎందుకు వచ్చింది అని అంటే, ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి వేదం మంత్రానికి మనకు రాత్రిపూట ఆయన ఎక్కువగా ప్రకాశించడానికి సంబంధం ఉందని నాకు తెలుస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఆయన తేజస్సు ఈయన ఉభేహి తేజస్సు సంపద్యేతే అని శృతి చెబుతోంది. రెండు తేజస్సులు కలుస్తాయిట. అందుకోసమని చాలా గొప్పగా ప్రకాశిస్తూ ఉంటాడు. మళ్ళీ పొద్దున్నే వస్తూ నా తేజస్సు నాకు ఇచ్చేసి ఇమని చెప్పి అగ్ని దగ్గర నుంచి తీసుకెళ్ళిపోయి ఆయన మళ్ళీ మామూలుగా మంచి గొప్ప తేజస్సుగా వచ్చేస్తుంటాడు. అప్పుడు పగటిపూట అగ్ని అంత గొప్ప తేజస్సుగా ఉండడు. తస్మాత్ ధూమ ఏవాగ్నేర్దివా దృశే, పగటిపూట మనం ధూమం చూసి పొగస్తుంది, అక్కడేదో అగ్ని ఉంటుంది అని ఊహ చేసుకోవాలి, కానీ రాత్రిపూట అట్టా కాదు, సాక్షాత్తుగా నీకు మంటే కనపడుతుంది, అసలు పొగే కనపడదు నీకు అని వేదాల్లో ఉంది ఇదంతా కూడాను. కాబట్టి ఆదిత్యోహవై ప్రాణ అన్నాడు అంటే అగ్నిరేవ ప్రాణ అని అన్నట్టే. ఎందుకని సూర్యాగ్నిరేకత్వాత్, సూర్యుడు అగ్ని ఒకటే కదయ్యా. అంటే ఇప్పుడు ప్రాణాయస్వాహ తర్వాత ఆదిత్యోహవై ప్రాణ అంటే అగ్నిరేవ ప్రాణ అని చెప్పినట్టేగా. అయితే ఇప్పుడు ప్రాణాయస్వాహ అపానాయస్వాహ అని భోజనం చేసేటప్పుడు అనవసరంగా ప్రాణాలకి మనం ఆహుతులు ఇస్తున్నాము అనే శంకకి సమాధానం వచ్చింది నాకు ఇప్పుడు. నాకు ఏమిటి తెలుసా, ప్రాణాయస్వహ అని అన్నాము అంటే అగ్నయస్వహ అన్నట్టే. ప్రాణమే అగ్ని కదయ్యా. ప్రాణాగ్నులు పంచాగ్నులు అని మనకి ఉపనిషత్తుల్లో రాత్రిపూట ఇంద్రియాభిమాని దేవతలందరూ తప్పుకుంటే చక్షురభిమాని దేవత, అలాగే శ్రోత్రాభిమాని దేవత, ఆయా ఇంద్రియాలకు అభిమాని దేవతలు ఉంటారు. వాళ్ళందరూ తప్పుకుంటే అక్కడ సుషుప్తి కాలంలో కానీ మరో సమయంలో కానీ ఒక ప్రాణములు మాత్రమే ఈ శరీరాన్ని రక్షిస్తూ కాపాడుతూ ఉంటాయట. ప్రాణాలు రక్షించినంత మాత్రం చేత అవి అగ్నులవుతాయా అని నాకు మళ్ళీ సందేహం. నాకు అన్ని సందేహాలే. అదేమిటని అడిగా. ఏం లేదు,
నువ్వు నిద్రపోతున్న సమయంలో కూడా నువ్వు నాడీ పట్టుకుని ఇలా చేయబెట్టి చూడు శరీరం ఒంటి మీద. జ్వరం రాకపోయినా కూడా వేడి కనపడుతుంది. సరే జ్వరం వస్తే చెప్పక్కర్లా, అప్పుడు నీకు వేడి అగ్ని లోపల ఉన్నాడా లేదా అన్న సంగతి నీకు వేరే పేలిపోతూ ఉంటుంది ఒళ్ళు, తెలుసా? పైన గింజలేస్తే వేగుతాయి, అట్టా ఉంటుంది శరీరం. అలాంటిదనమాట. అందుకోసమని నీవు ప్రాణవాయువు ఉంది అంటే అగ్ని లోపల ఉన్నట్టే. ఆ ప్రాణవాయువు శరీరం అంతటా వ్యాపించి ఉంటుంది. ఎక్కడ ఏకదేశంలో కూడా లోటు లేకుండా మొత్తం నాడుల్లోనూ సూక్ష్మాతి సూక్ష్మమైన నాడుల్లోనూ ప్రసరిస్తూ ఉంటుంది లోపల. శతంచీకా హృదయస్య నాడ్య అని చాలా అనంతమైనటువంటి నాడులు ఉన్నాయని, వాటిల్లో చాలా సూక్ష్మంగా రంధ్రం ఉంటుందని ఉదాహరణకని చెబుతుంది. కేశసహస్రధా భిన్న అని చెబుతుంది. అది అంటే అంత సూక్ష్మంగా ఉంటాయట. దాని లోపల కూడా సంచరిస్తూ ఉంటుంది ప్రాణవాయువు. అదే గనక సంచరించకపోయినట్టయితే ఈ చేతి లోపల ఉన్న సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి నాడుల లోపల గనక ప్రాణవాయువు గనక సంచరించకపోయినట్టయితే నీకు చెయ్య ఇలా లేవదు, పడిపోతుంది. వాడికి పక్షవాతం. పక్షవాతం. ఓ పక్షంలో వాతం ఉందండి, ఇంకో పక్షంలో లేదని అప్పుడు పక్షపాతం అయిపోతుంది అనమాట. వాడికి పక్షపాతం ఉందండి వీడి మీద అంటుంటారు, చూశారు మీరు? అలా తయారైపోతుంది. అందుకోసమని ఇక్కడ ఆ ప్రాణం అంటే అగ్ని. రయరేవ చంద్రమా అన్నాడండి. మనకు ధనం ఏంటంటే చంద్రుడే. ఓహో, భలేగా ఉంది ఇది. అయితే బ్యాంకుకి వెళ్ళకలే, డబ్బులు తెచ్చుకోవడం, డ్రా చేసుకోవడం, ఎవరిని పంచులు కొట్టేయడం మనకి అదేం లేదు. చంద్రుడిని చూస్తే డబ్బు ఉన్నట్టే. భలేగా ఉంది మీ ఉపనిషత్తు అన్నాడు. తెలుసుకో. రయరేవ చంద్రమా అన్నాడు. ఏతత్సర్వం యదమూర్తం యన్మూర్తం చ అమూర్తం చ. మూర్తం అమూర్తం అన్నం అంతా కూడాను పరమాత్మే. తస్మాన్మూర్తిరేవరై అన్నాడండి. అంటే మొత్తం అంతా కూడాను అన్నం కానీ అత్త కానీ తినేవాడు కానీ మొత్తం అంతా కూడా ఇదే, అంతా ఒకటిగానే భావించాలి. అదే కఠోపనిషత్తు మాట్లాడుతూ అతా చరాచర గ్రహణాత్ అనేటటువంటి బ్రహ్మసూత్రాల దగ్గర కూడాను ఆదిత్యుడు కూడాను వాడు కూడాను ఒకప్పుడు అన్నస్వరూపమైపోతాడు. తర్వాత క్రమంగా యస్య బ్రహ్మచ క్షత్రంచ ఉభే భవత ఓదన. అందరూ కూడాను ఆయనలో తినేస్తాడు. చివరికి వీటన్నిటిని కూడాను పరమాత్మ చివరిలో తినేస్తాడు. కాబట్టి అప్పుడు ఈ మనం లోపల వేరుగా ఎవరైతే ఈ ఆహార పదార్థాలను తింటున్నారు, పచనం చేస్తున్నారు అని అనుకుంటున్నామో, బ్రహ్మ దృష్టిలో వీళ్ళు కూడా అన్నమైపోతారన్నమాట. యస్య బ్రహ్మచ క్షత్రంచ ఉభే భవత ఓదన మృత్యుర్యస్యోపసేచనం కయుద్ధా వేదయత్ర సహ కఠోపనిషత్తు. కాబట్టి అలాంటి భావన నువ్వు అంతా పరిపూర్ణంగా ఉపనిషత్తులను బాగా క్షుణ్ణంగా నువ్వు అర్థం చేసుకోవాలి. నీకు అప్పుడు అద్వైతం పూర్తిగా అవుతుంది. నువ్వు అద్వైతం అంటే తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, విజ్ఞానం ఆనందం బ్రహ్మ అనేవో మహావాక్యాలు ఉన్నాయండి. అవే అద్వైతాన్ని బోధిస్తాయని మీరు అనుకుంటున్నారు. ఉపనిషత్తుల్లో ఏది చూస్తే ఎక్కడ ఏ మూల ఎక్కడ అంశం చూసినా అంతా అద్వైతమే. ఈ ప్రశ్నోపనిషత్తు అంతా అద్వైతం. సూర్యుని గురించి చెబుతోంది, చంద్రుని గురించి చెబుతోంది, ధనం అంటోంది అంటున్నారు అనుకుంటున్నావు. కానీ ఇదంతా కూడా ప్రజాపతి కంటే వేరు కాదు అని అద్వైతం బోధిస్తోంది అన్నమాట. దానికి అర్థం అది తెలుసుకోవాలి. ఇంకొకటి మరొక రహస్యం కూడా చెబుతున్నాను మీకు. సూర్యుడు ఆయన ఈ జగత్తును అంతటినీ కూడాను వ్యాపించి ఉంటున్నట్ట. ఆయన లేని చోటు లేదు. బ్రహ్మ ఎట్లాగైతే లేని చోటు లేదు అని మనం అంతటా కూడా సర్వవ్యాపకుడు అని అంటున్నామో, అథాదిత్య ఉదయన్ యత్ ప్రాచీన్ దిశం ప్రవిశతి తేన ప్రాచ్యాన్ ప్రాణాన్ రశ్మిషు సన్నిధత్తే యద్దక్షిణాం యత్ ప్రతీచీం యదుదీచీం యదధో యదూర్ధ్వం అంతరాదిశ తత్సర్వం ప్రకాశయతి తేన సర్వాన్ ప్రాణాన్ రశ్మిషు సన్నిధత్తే. ఆదిట
ఆయన మొత్తం అంతా కూడా జగత్తులో ఆయన ప్రవేశించని చోటు, ప్రకాశించని చోటు అంటూ ప్రపంచంలో లేదండి. అన్ని దిక్కుల ఆయనే బ్రహ్మగా మనకి వేదాలన్నీ కూడాను ఘోషిస్తున్నాయి ఆ ఆదిత్యుడిని గురించి అనే విషయాన్ని మొత్తం తద్వారా ఆ బ్రహ్మ ఈ జగత్తునంతటిని కూడాను వ్యాపించి ఉన్నాడు అని చెప్పడానికి పూనుకుంటున్నారు పిప్పలాద మహర్షి, కబంధి మహర్షికి. ఈ రూపంగా అద్వైతాన్ని బోధిస్తున్నాడు ఆయనకి. ఆయన వచ్చింది ఆయన అద్వైతం కోసం వచ్చాడు, పరవిద్యను తెలుసుకుందామని వచ్చాడు. ఆయన అడిగిన ప్రశ్న ఆయన ప్రజాసృష్టిని గురించి అడిగాడు. సరేలే, ఈయన పాపం సంవత్సర కాలం బ్రహ్మచర్యం కూడా చేసి ఇక్కడే ఉన్నాడు, ఆ పరవిద్యలో ఆరితేరి దాని ఫలాల పట్ల ఆసక్తి లేక వైరాగ్యాన్ని కూడా పొందాడు. ఇటువంటి వాడికి అద్వైతం చెప్పబోతే ఎట్లా అని అనుకుంటూ పిప్పలాద మహర్షి ప్రజాసృష్టిని చెబుదామని ప్రారంభిస్తూ కూడా అద్వైతమే చెబుతున్నాడు అనమాట. దానికి అర్థం అదిగో అది కేవలం ఆయన అడిగినటువంటి విషయాన్ని తావన్మాత్రం చేత అలాగే ప్రజాసృష్టి మాత్రాన్నే బోధించటం లేదు పిప్పలాద మహర్షి. తద్వారా దాన్ని అడ్డం పెట్టుకుని మొత్తం అద్వైతాన్ని బోధిస్తున్నాడు అనమాట. ఇంకా తర్వాత కూడా అనేక విషయాలు మాట్లాడతారు ఆయన.